జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆల్ ది బెస్ట్ రామలక్ష్మి. గో. సార్, వెళ్ళి పొజిషన్లో నిలబడి రామలక్ష్మి. నువ్వు డిఫెన్స్ ఆడుతున్నావు అని తెలుసు కదా. సార్ అది ఇలా డిఫెన్స్లో నిలబడడానికి భయంగా ఉందా? స్ట్రైక్లో ఉంటారా? అవునా రామలక్ష్మి, ఇది ఎగ్జిబిషన్ మ్యాచ్ కాదు. నేను ఎవరిని ఎలా ట్రైన్ చేయాలో అలానే చేస్తాను. నేను చెప్పినట్టుగా చేస్తేనే మీరందరూ మంచి ప్లేయర్స్ అవుతారు. పొజిషన్కి వెళ్ళు. రామలక్ష్మి, యూ కెన్ డూ ఇట్. గర్ల్స్, స్టార్ట్ ద మ్యాచ్. అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా, అలుపు దరికి కచేరని కమ్ ఆన్ రామలక్ష్మి. చెరగని కురుతులు పీడరా, పగలు మెరుపులు చూపరా, సూపర్. తెలుపే అడుగడుగునా తెలుగే. హాయ్ ఆద్య. సీను, నువ్వేంటి ఇక్కడ? చెప్తాను, నాతో రా. వెళ్ళు, నేను వస్తాను. అయితే రా. అదే బాగా ఆడుతుంది కదా. ఎటెళ్ళిపోయింది ఆద్య? నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావా, దిక్కులు చూడడానికి వచ్చావా? నీ వల్లే మ్యాచ్ అంతా స్పాయిల్ అయిపోయింది. అందరూ ఎంత ప్యాషన్తో ఆడుతున్నారు, నువ్వెలా ఆడుతున్నావు? టీంలో ఒక్కరు సరిగ్గా లేకపోయినా మ్యాచ్ విన్ అవ్వలేరు రామలక్ష్మి. అది కాదు సార్. రామలక్ష్మి ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. హాకీ మీద ఇంట్రెస్ట్ లేదు సార్. ప్రతిసారి తన వల్లే మ్యాచ్ డిస్టర్బ్ అవుతుంది. సార్ అది కాదు సార్. మాట్లాడకు. గేమ్ అంటే నీ ఇష్టానికి ఆడటం కాదు, ప్రాణం పెట్టి ఆడాలి. ఫోకస్ అంతా ఎదురుగా వచ్చే బాల్ మీద ఉండాలి, అది పడే గోల్ మీద ఉండాలి. స్ట్రైక్ ఆడితే స్ట్రైకర్ మాత్రమే అవుతావు. డిఫెన్స్ కూడా ఆడగలిగితే మంచి ప్లేయర్ అవుతావు. రేపు నేను నిన్ను ప్లేయర్గా చూడాలనుకుంటున్నాను. నువ్వు ప్లేయర్ మాత్రమే అవ్వాలనుకుంటే ప్రాక్టీస్ ఇంకా ఎక్కువ చేయాలి. అర్థమైందా? అర్థమైంది సార్. రామలక్ష్మి గారు, మీరు మంచి ప్లేయర్ కాబట్టే కోచ్ గారు మీ మీద ఫోకస్ చేసి మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారండి. హాయ్ ఆద్య, కూర్చో. హాయ్ శ్రీను. కాఫీ? నో థ్యాంక్స్. ఏంటి కాలేజ్కి వచ్చావు? ఎందుకు రాకూడదు? ఎందుకు వచ్చావని. నీతో కలిసి బయటికి వెళ్ళడానికి వచ్చాను. శ్రీను, కాలేజ్ గ్రౌండ్లో రామలక్ష్మి హాకీ ఆడుతుంది. తన ఆట చూడాలి. నేను గేమ్ చూడ్డానికి వెళ్ళాలి. రామలక్ష్మి ఎప్పుడు బాగా ఆడుతుంది, తనకి కొత్త ఏమి కాదు. కానీ నువ్వు బయటికి రావడమే కొత్త. ఇంత సడన్గా బయటకెందుకు? కాసేపు సరదాగా టైం స్పెండ్ చేద్దాం. సినిమాకో షికార్కో వెళ్ళొద్దాం. శ్రీను, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నేను అడుగుతుంది నీకు అర్థం కావట్లేదా? నీకెలా చెప్తే అర్థమవుతుంది? నువ్వే కదా ఆద్య ఫ్రెండ్స్ అన్నావు. అవును అన్నాను. అయితే బయటికి రావడానికి ఎందుకు భయపడుతున్నావు? నేనేం భయపడట్లేదే. నాకు తెలుసు ఆద్య, ఎందుకంటే
రామలక్ష్మి ఆట ఎవ్వరు చూసినా చూడకపోయినా బాగా ఆడుతుంది. అది నీకు తెలుసని నాకు తెలుసు. అది కాదు శ్రీను. మరి అలాంటిదేం లేదా? లేదు మరి రావడానికి ఏంటి ప్రాబ్లం? శ్రీను, ప్లీజ్ కాలేజ్ నుంచి వెళ్ళు, అర్థం చేసుకో. సరే ఆద్య, నీకు రావాలనున్నా వస్తే ఏమవుతుందో అన్న భయంతో నువ్వు రాను అంటున్నావు. సరే రావద్దు, నేను కూడా వెళ్ళను. శ్రీను, ఎందుకు మొండితనం? నీకెందుకు అంత పంతం? నేను రాను శ్రీను. నేను వెళ్ళాలి ఆద్య. సరే నేను వెళ్తాను. అయితే నేను కూడా వెళ్తాను. హ్మ్? నేను కూడా కాలేజ్ టెర్రస్ పైకి వెళ్ళి ఆద్య ఐ లవ్ యూ అని గట్టిగా అరిచి చెప్తాను. చూసిన వాళ్ళు ఎవరైనా మా ఇంట్లో చెప్తారు. అంతే, బాయ్. ఏయ్ శ్రీను, శ్రీను, ఇప్పుడేంటి? నీతో రావాలి అంతేనా? అంతే. సరే పద. హ్మ్. ఏయ్ వెయిట్ 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 వెయిట్, స్టాప్ స్టాప్. అందుకే నేను నీ బైక్ ఎక్కనన్నాను. సడన్ గా బ్రేక్స్ వేస్తావేంటి? స్పీడ్ బ్రేకర్ అన్నావు కదా, అందుకే బ్రేక్ వేశాను. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, నువ్వు నన్ను మిర్రర్లో చూస్తూనే ఉన్నావు. నేను ఈ బైక్ మీద రాను, నువ్వే వెళ్ళిపో. సరే ఆద్య, ఇప్పుడు సడన్ బ్రేక్ వేయను, ఎక్కువ వెళ్దాం. అయితే నువ్వు రోడ్ చూసి డ్రైవ్ చేయాలి. సరే అలాగే రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.